అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో చాలా అందమైన పక్షులు జీవించేవి. ఆ అడవిలో సీత అనే చిన్న పిచ్చుక ఉండేది. ఆమె చాలా చురుకైనది. సంతోషంతో ఎప్పుడూ గాలిలో ఎగురుతూ పాటలు పాడేది. మరో పక్షి రాము అనే కోయిల కూడా ఆ అడవిలో ఉండేది. రాము తన మధుర స్వరంతో అందరినీ ఆకట్టుకునేది. ఒకరోజు సీత రాము పక్కన చేరి, రాము, నీ పాటలు చాలా బాగుంటాయి. నేను కూడా నీలా పాడగలిగితే బాగుండేది అని చెప్పింది. దానికి రాము నవ్వుతూ, సీత, ప్రతి పక్షి తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. నేను మధుర స్వరం గల పక్షినైతే నువ్వు చురుకైన పక్షివి. మనం ఒక్కొక్కరం వేరువేరు, కానీ అందులోనే అందం ఉంది అన్నాడు. ఆ మాటలు వినగానే సీత కాస్త ఆశ్చర్యపోయింది. సరే రాము, నీ మాటలు నిజమే. మనం మన స్వభావంతో సంతోషంగా ఉండాలి అని నవ్వుతూ అంగీకరించింది. అప్పటి నుండి సీత గాల్లో మరింత ఉల్లాసంగా ఎగురుతూ తనదైన రీతిలో సంతోషాన్ని పంచేది. రాము తన మధుర స్వరంతో అన్ని పక్షులను సంతోషింపజేసేవాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు స్టార్టింగ్లో ఒక ఇంట్రో వీడియో అయితే ప్లే చేశాను కదా. సో ఈ వీడియో అనేది నేను ఏ విధంగా క్రియేట్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకు ఈ వీడియో కోసం అయితే కొన్ని యాప్స్ అయితే కావాలి. మనకు ఆ యాప్స్ మొత్తం ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్లేస్టోర్ నుంచి అయితే అన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ముందుగా వచ్చేసి మనకు కావాల్సిన యాప్స్ ఏంటో చూద్దాం. మొదటగా మనకైతే క్రోమాటూన్స్ అనే యాప్ కావాలి. తర్వాత చాట్ జీపీటీ అనే యాప్ కావాలి. తర్వాత ఇమేజ్ సెర్చ్మెన్ అనే యాప్ కావాలి. ఫైనల్గా మనకు కైన్ మాస్టర్ అనే యాప్ కూడా కావాలి. సో ఈ యాప్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసి ఇప్పుడు వీడియో క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా అయితే మనము చాట్ జీపీటీ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా. ఇక్కడ మెసేజ్ బాక్స్లో మనకు కావాల్సిన స్టోరీ యొక్క హెడ్లైన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు ఎటువంటి స్టోరీ కావాలో ఆ స్టోరీకి సంబంధించి ఇక్కడ అయితే మనమైతే ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు కావాల్సిన స్టోరీ యొక్క ఇన్పుట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేనైతే రైట్ ఏ స్టోరీ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ అని ఇక్కడ ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా స్టోరీ అయితే మనకు చాట్ జీపీటీ ఇస్తుంది. సో మీకు తెలుగులో కావాలి అంటే ఇక్కడ మళ్ళీ మీరేం చేయాలంటే రైట్ ఏ స్టోరీ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ ఇన్ తెలుగు అని ఇవ్వాలి. సో తెలుగు అని ఇస్తే మనకు తెలుగులో అయితే స్టోరీ అయితే వస్తుంది. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను నేను. చూడండి, స్నేహితుల కథ అని వచ్చింది కదా. ఈ విధంగా మనకు తెలుగులో అయితే స్టోరీ అయితే ఇస్తుంది. సో ఈ విధంగా స్టోరీ ఇచ్చిన తర్వాత మనము ఈ చాట్ జీపీటీని అయితే దీన్ని అయితే మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనము ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయో ముందుగా మనమైతే ఈ స్టోరీ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టోరీకి తగినటువంటి మనమైతే క్యారెక్టర్స్ అయితే మనం ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసి మనము వీడియో అయితే రెడీ చేయొచ్చో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే 2 బర్డ్స్ని తీసుకున్నాను. సో అయితే నేను బర్డ్స్ కథ తీసుకున్నాను. నేను ఆ బర్డ్స్కు సంబంధించిన స్టోరీ అయితే ఏ విధంగా క్రియేట్ చేసి వీడియో రెడీ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనము స్టోరీని మనమైతే చాట్ జీపీటీ నుంచి తీసుకున్నాం కదా. సో ఆ స్టోరీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే మనం ఇక్కడ ఇమేజ్ సెర్చ్మెన్ అనే యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకు స్టోరీకి సంబంధించిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు తప్పకుండా ఈ యాప్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. నేనైతే కార్టూన్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన, మీకు సంబంధించిన, మీ స్టోరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ నుంచి తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనము క్రోమాటూన్స్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, లెట్ స్టార్ట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత 4 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో మనకు క్యారెక్టర్స్ ఏంటంటే మనకు స్టోరీకి ఈ క్యారెక్టర్స్ అయితే యూజ్ అయితే ఈ క్యారెక్టర్స్ని అయితే మనమైతే యూజ్ చేసి యానిమేషన్ అయితే చేయొచ్చు. సో లేదా మనకు వేరే క్యారెక్టర్స్ కావాలంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, పైనుంచి 2వ ఆప్షన్ ఇక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది కదా, ఆ ఇమేజ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఆ క్యారెక్టర్కి సంబంధించిన పేర్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. సో మనం ఆ క్యారెక్టర్స్కి సంబంధించిన నేమ్స్ ఇక్కడ చూపిస్తాయి కదా. సో మనకు అవి అయితే చేంజ్ చేయాలంటే ఇక్కడ క్యారెక్టర్ 1 అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తాయి. సో ఆ క్యారెక్టర్స్ని కావాలంటే, ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో నేనైతే బర్డ్స్ నుంచి యానిమేషన్ చేశాను కాబట్టి నేను బర్డ్స్ని తీసుకుంటాను. సో అదేవిధంగా సెకండ్ క్యారెక్టర్ కూడా నేను
బర్డ్స్ అనేది తీసుకుంటాను. సో తర్వాత థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఈ విధంగా స్క్రోల్ చేస్తే కింద చూడండి ఇంపోర్ట్ కస్టమ్ క్యారెక్టర్ అని వస్తుంది. సో ఆ క్యారెక్టర్ అంటే మన మొబైల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రమ్ డ్రైవ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన గ్యాలరీలో ఉన్నటువంటి ఇమేజ్ని అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మన గ్యాలరీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో మీకు ఈ క్యారెక్టర్ ఏ విధంగా తీసుకోవాలో తెలియకపోతే నేను నా ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మనము బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఆప్షన్ రికార్డింగ్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి. సో నేనైతే గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాను. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టోరీకి సంబంధించిన మూవ్స్ అయితే రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే మనకు ఒక స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీకి ఏ విధమైన స్టెప్స్ ఉంటాయో ఆ స్టెప్స్ అయితే మనం ముందే రాసుకోవాలి. ఆ స్టెప్స్ని మనం సీన్ వైజ్గా డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సీన్ ఏంటి, దానికి సంబంధించిన మూవ్స్ ఏంటి అనేది మనము కరెక్ట్గా తెలుసుకొని ఆ మూవ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ మూవ్ ఏంటంటే ఈ బర్డ్ ఉంటుంది కదా, నేను ఈ బర్డ్స్ని ఇక్కడ చేంజ్ చేస్తాను. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. కింద మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ మూవ్ మీద ప్రెస్ చేసి మనం పైకి కిందికి ఈ విధంగా జరుపుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ బర్డ్కి సంబంధించిన మూవ్ అయితే ఇస్తాను. ఈ బర్డ్ ఏంటంటే మా గాల్లో ఫ్లయింగ్ అవుతున్నట్టుగా నాకైతే మూవింగ్ కావాలి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ప్లస్ మీద ప్రెస్ చేసి ఇక్కడ డిఫాల్ట్ మూవ్ ఉంది కదా, డిఫాల్ట్ మూవ్లోకి వెళ్ళిన తర్వాత ఈ బర్డ్స్కి సంబంధించిన యానిమేషన్స్ అయితే మొత్తం కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే బర్డ్స్కి సంబంధించిన మూవ్స్ అయితే ఉంటాయి. చూడండి బర్డ్ ఫ్లై టాక్ 1 ఉంది. సో ఈ ఫ్లయింగ్ చేస్తూ టాక్ అంటే ఆ టాక్ చేసిన ఒకే, సాంగ్ పాడిన ఒకటే, ఈ విధంగా యానిమేషన్ అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఈ సెకండ్ బర్డ్ ఉంది కదా, ఈ సెకండ్ బర్డ్ మాట్లాడే విధంగా అయితే నేను మూవ్ ఇవ్వాలి. సో ప్లస్ మీద ప్రెస్ చేయాలి. మళ్ళీ ఈ విధంగా ఐడియల్ డిఫాల్ట్ మూవ్లోకి వెళ్ళిన తర్వాత ఇది బర్డ్ అయితే నేను టాకింగ్ చేసే విధంగా ఒక మూవ్ అయితే ఇచ్చాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ బర్డ్ ఉంది కదా, ఈ సెకండ్ బర్డ్ ఏం చేయాలంటే నాకు ఇక్కడ ఇటు తిరిగి ఈ బర్డ్స్ 2 బర్డ్స్తోని మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ ఫ్లిప్ అని ఉంది కదా, ఫ్లిప్ మీద ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఈ బర్డ్ అయితే ఇక్కడ టర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టర్న్ అయిన తర్వాత నేను ఈ విధంగా సెట్ చేసుకొని ఫస్ట్ సీన్ అయితే నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే రికార్డింగ్ చేసుకోవాలి. సో రికార్డింగ్ చేసుకోవాలంటే పైన రికార్డింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం క్రోమా టూల్స్లో రికార్డింగ్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ నౌ ఒత్తాలి. లేదా మన మొబైల్లో స్క్రీన్ రికార్డర్ నుంచి డౌన్లోడ్ చేయాలంటే క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసుకొని మనకు ఎంతసేపు అయితే ఈ వీడియో కావాలో అంతసేపు అయితే మనం ఇక్కడ రికార్డింగ్ చేసుకోవాలి. సో ఆ విధంగా రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి కింద క్రోమా టూల్స్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత క్యాన్సిల్ ప్రెస్ చేయాలి. మళ్ళీ ఓకే ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే బ్యాక్ వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ మూవ్స్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే చూడండి ఈ 2 బర్డ్స్ మాట్లాడుకుంటున్నట్టుగా నాకైతే యానిమేషన్ కావాలి. సో నేను ఫస్ట్ బర్డ్కి ఏం చేస్తాను, మళ్ళీ ఈ ఫ్లయింగ్ అంటే మూవ్ తీసేసి నేను టాక్ మూవ్ అయితే ఇస్తాను. ఈ విధంగా టాకింగ్ మూవ్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఇది ఇటువైపు మళ్ళీ ఉంది, ఇది ఇటువైపు మళ్ళీ ఉంది. సో నేనైతే ఈ 2 ఒకే సైడ్ టర్న్ అవ్వడానికి మళ్ళీ ఫ్లిప్ ఈ విధంగా క్యాన్సల్ చేసేసి మళ్ళీ ఈ బటన్ అయితే ఇక్కడ ఫ్లిప్ చేస్తాను. ఈ విధంగా ఫ్లిప్ చేస్తే ఇవి ఎదురెదురుగా ఉన్నట్లు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. సో ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఒకటి సైలెంట్గా ఉండాలి కాబట్టి ఒక బర్డ్కి అయితే నేనైతే ఐడియల్ మూవ్ అయితే డిఫాల్ట్ మూవ్ ఇస్తాను. సో చూడండి ఈ 2 అయితే పక్కకి ఈ విధంగా ఉంచుతాను. నాకు ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అయితే అవసరం లేదు. ఈ 2 ఇటు మధ్యన నేనైతే ఒక సీన్ అయితే క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఆ సీన్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ బర్డ్ మాట్లాడుతున్నప్పుడు సెకండ్ బర్డ్ వింటున్నట్టుగా ఉండాలి, అంటే ఐడియాలో ఉండాలి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సీన్ అయితే ఎంతసేపు కావాలో మనకి ఇక్కడ మళ్ళీ రికార్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాన్సిల్ చేయాలి, మన స్క్రీన్ రికార్డ్లో రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ విధంగా క్యాన్సిల్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మూవ్లోకి సెట్ చేసుకోవడానికి మనకు బ్యాక్ ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఫస్ట్ బర్డ్ ఐడియాలో ఉండి చూడండి ఈ విధంగా ఐడియాలు ఇస్తున్నాను. సెకండ్ బర్డ్కి మళ్ళీ నేనైతే టాక్ అయితే యానిమేషన్ అయితే ఇస్తాను, మూవ్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా మళ్ళీ మూవ్ అయితే ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఈ బర్డ్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ బర్డ్ అయితే వింటున్నట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా క్రియేట్ చేసి మనమైతే వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. మనకు ఎంతసేపు కావాలో అంతసేపు అయితే రికార్డింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మన స్టోరీలో ఉన్నటువంటి సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్కి సంబంధించి అన్ని మూవ్స్ అయితే ఈ విధంగా మనం సెట్ చేసుకొని రికార్డింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ రికార్డింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు
దీనికి సంబంధించినటువంటి ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే మనము కైన్ మాస్టర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఫస్ట్ అయితే మనకు ఫస్ట్ సీన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో అందుకోసం మనము మీడియాలోకి వెళ్ళాలి. మనము డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు ఆ లెంత్ అయితే పెంచుకోవాలన్నమాట. మనం ఫస్ట్ సీన్ ఎంతసేపు అయితే ఉంటుందో అంతవరకు అయితే అన్ని సెకండ్ల వరకు అయితే ఈ లెంత్ పెంచుకోవాలి. సో ఈ విధంగా లెంత్ పెంచుకున్న తర్వాత మనము క్రోమా టూన్స్లో రికార్డింగ్ చేసాం కదా క్యారెక్టర్ సీన్స్, ఇప్పుడు అయితే ఆ సీన్స్ అయితే ఇక్కడ తీసుకురావాలి. సో అందుకోసము లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనము స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నటువంటి వీడియోస్ అయితే ఇక్కడ తీసుకురావాలి. సో నేను ఈ విధంగా వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఈ వీడియోని అయితే క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తాయి. రైట్ సైడ్ ఆప్షన్లో క్రాపింగ్ అని ఉంటుంది. క్రాపింగ్లోకి వెళ్ళాలి. మనకు కావాల్సినంత వరకు అయితే ఆ వీడియోని అయితే క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద మనకు క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పైన 28% అని ఉంటుంది, దాన్ని మనం ఒక 40-42 వరకు అయితే తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మన క్యారెక్టర్ మీద మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత నాకు ఈ క్యారెక్టర్ ఏంటంటే మనకు ఫ్లై అవుతున్నట్టుగా కావాలి, నాకు అంటే ఎగురుతున్నట్టుగా ఒక యానిమేషన్ అయితే కావాలి. సో ఇప్పుడు ఆ యానిమేషన్ అయితే ఏ విధంగా చేయాలి మనం చూద్దాం. సో ఈ బర్డ్ని అయితే నేను ఇక్కడ సెట్ చేశాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఈ రికార్డింగ్ అనేది అయితే లెంత్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, అంటే మన బ్యాక్గ్రౌండ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. సో దాన్ని అయితే నేను ఏం చేస్తానంటే రైట్ సైడ్ ఈ విధంగా వీడియో మీద క్లిక్ చేసి దీని అయితే నేను ట్రిమ్ రైట్ అని ప్రెస్ చేస్తాను. అంటే ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకు రైట్ సైడ్ ఉన్న పార్ట్ అయితే కట్ అవుతుంది. ఈ విధంగా కట్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వీడియో మీద ప్రెస్ చేయాలి. దీన్ని అయితే నేను మూవింగ్ యానిమేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను. సో అందుకోసం మనం అయితే లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే యూజ్ చేయాలి. ఈ విధంగా కీ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ బర్డ్ ఉంది కదా, ఈ బర్డ్ని ఈ విధంగా పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసిన తర్వాత కింద ఈ విధంగా వీడియోని అయితే కొంత ముందుకు జరపాలి. మళ్ళీ ఈ విధంగా పైకి తీసుకెళ్ళాలి వీడియోని, మళ్ళీ కింద లేయర్ని ఈ విధంగా జరపాలి. మళ్ళీ ఈ విధంగా పైన వీడియోని జరపాలి, కింద లేయర్ని ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మళ్ళీ ముందుకు జరపాలి. నేను బర్డ్ని మళ్ళీ ఇక్కడ కిందికి దింపుతున్నాను. మళ్ళీ ఈ విధంగా లేయర్ని జరిపాను, మళ్ళీ ఇక్కడ కిందికి దింపాను. మళ్ళీ ఈ విధంగా జరుపుకుంటూ నేనైతే కీ ఆప్షన్ యూజ్ చేసి ఈ విధంగా అయితే నేను యానిమేట్ చేస్తున్నాను. సో మీరు కూడా అదే విధంగా యానిమేట్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ నేనైతే ఒకసారి ప్లే చేసి చూస్తాను, మనకైతే ఏ విధంగా ఈ యానిమేషన్ అనేది వచ్చిందో చూద్దాం. చూడండి, ఈ విధంగా ప్లే చేస్తే చూడండి మనకు ఏ విధంగా వచ్చిందో. నేను ఏ విధంగా కీ ఆప్షన్ యూజ్ చేసి ఈ యానిమేట్ చేశానో మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ విధంగా గమనించిన తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ ఇదే సీన్లో వేరొక పక్షి ఉంటుంది కదా, ఆ పక్షిని అయితే నేను ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను. సో మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం స్క్రీన్ రికార్డింగ్ చేసాం కదా, ఆ వీడియోస్ని అయితే ఇక్కడ తీసుకురావాలి. సో ఈ విధంగా మళ్ళీ ఒక వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే క్రాప్ చేయాలి. ఫస్ట్ ప్రతి వీడియోని అదే విధంగా చేయాలి, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఈ విధంగా మనకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వస్తే క్రోమా కీ అని ఉంటుంది, మళ్ళీ దాన్ని ఆన్ చేసుకోవాలి. ఈ పైన ఉన్నటువంటి ఈ విధంగా పర్సెంటేజ్ అయితే పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ వీడియోని ఈ విధంగా కింద నేను సెట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కింద సెట్ చేశాను. మనకు రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, సేమ్ ఇంతకుముందుకు ఏ విధంగా కట్ చేసామో మళ్ళీ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ నేను వీడియో మొత్తం ఒకసారి ప్లే చేస్తాను. మనకు ఫస్ట్ సీన్ అయితే ఈ విధంగా రెడీ అయింది. చూడండి, పైన ఫస్ట్ బర్డ్ పైన ఎగురుతుంది, కింద ఈ పక్షి అయితే మనకు వీటితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేనైతే ఒక సీన్ క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ సీన్ ఏంటి, ఈ ఓన్లీ బర్డ్ మాత్రమే పైకి ఎగరాలి, అంటే ఆ పక్షి మాత్రమే పైకి ఎగురుతున్నట్టుగా ఫస్ట్ నెక్స్ట్ సీన్ అయితే నేను క్రియేట్ చేశాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మనము అదే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. సో అదే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ లెంత్ అయితే ఈ విధంగా పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత ఈ సీన్ అయిపోతుంది కదా, ఈ సీన్ అయిపోయిన తర్వాత ఈ రెడ్ మార్క్ ఉంటుంది కదా, రెడ్ మార్క్ అనేది ఈ సీన్ పక్కన ఈ విధంగా సెట్ చేసుకోవాలి.
సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనము లేయర్లోకి వెళ్ళాలి. ఇంతకుముందుకు లేయర్లోకి వెళ్ళాలి. ఆ విధంగా కాకుండా నేనేం చేస్తానంటే ఈ విధంగా ఫస్ట్ సీన్ ఉంది కదా, ఈ సీన్ని నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ అంటున్నాను. ఈ విధంగా డూప్లికేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా డూప్లికేట్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ సీను డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే కొంచెం ఈ విధంగా జరుపుకుంటున్నాను. సీన్ ఈ విధంగా జరిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ సీన్ అయితే ఈ విధంగా ప్లే అవుతుంది కదా. ఈ విధంగా ప్లే అయిన తర్వాత మనము ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్ వస్తుంది. అంటే నేను అక్కడి నుంచి మళ్ళీ వేరే ఈ విధంగా సీన్ వచ్చిన తర్వాత వేరేది ఏంటంటే మనము వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఆ వాయిస్ ఓవర్కి సంబంధించిన సీన్ అయితే నాకు ఈ విధంగా వచ్చింది. సో ఇది నెక్స్ట్ సీన్ అయితే ఈ విధంగా నాకు కావాలి కాబట్టి నేను ఈ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఆ సీన్కి ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే జరిపాను. సో ఈ విధంగా నాకు 2 సీన్స్ అయితే ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. అంటే 2 ఫస్ట్ సీన్ అయిపోయింది, సెకండ్ సీన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నేను వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకొని వేరే సీన్ ఇక్కడ మనము డిస్ప్లే చేస్తాము. సో అందుకోసం నేను మళ్ళీ ఇప్పుడు మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ అనేది ఇక్కడ తీసుకోవాలి. సో మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ విధంగా నేనైతే లెంత్ పెంచుకున్నాను. మళ్ళీ స్టార్టింగ్లోకి రావాలి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. ఈ విధంగా మళ్ళీ మనం స్క్రీన్ రికార్డింగ్ తీసుకున్న వీడియో అయితే మళ్ళీ ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ క్రాప్ చేసుకోవాలి వీడియోని. ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే క్రోమా కీ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసి ఈ విధంగా థిక్నెస్ అయితే పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ మనకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసిన తర్వాత కొంచెం సైజ్ అయితే ఈ విధంగా పెంచుకోవాలి. సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ మనకు రైట్ సైడ్ అయితే ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు థర్డ్ సీన్ అనేది కూడా రెడీ అయిపోయింది. సో ఆ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలంటే మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని యొక్క లెంత్ అయితే ఈ విధంగా పెంచాలి. పెంచిన తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ సీన్ ఏంటంటే 2 బర్డ్స్ మాట్లాడుకుంటాయి కదా. ఇప్పుడు మనం ఆ సీన్ ఇక్కడ తీసుకురావాలంటే ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నటువంటి ఆ బర్డ్స్ 2 బర్డ్స్ మధ్యలో కాన్వర్జేషన్ ఉంటుంది కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే క్రాపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క సీన్ కూడా ఇదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వస్తే ఇక్కడ క్రోమా కీ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా పర్సెంటేజ్ అయితే పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకి ఏ విధంగా ఇక్కడ సెట్ చేసుకోవాలో మనం ఆ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ప్రతి సీన్ అయితే ఇదే విధంగా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ ఈ విధంగా స్టార్టింగ్లోకి రావాలి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఆ వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలి మనము చూద్దాం. సో అందుకోసం నేను ఇక్కడ చూడండి రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా రైట్ సైడు, ఈ రికార్డింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకు స్టార్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ స్టార్ట్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అయ్యి మనకు వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్లే అయినప్పుడు ఆ వీడియోని చూసుకుంటూ మనం అనేది వాయిస్ ఓవర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో మనకు ఆ వీడియో అనేది రన్ అవుతున్నప్పుడు మనకు ఆ వీడియోకు తగిన విధంగా మనమైతే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత మనము ఇదే వీడియోకు మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడానికి అంటే అదే యాడ్ చేయడానికి ఇక్కడ ఆడియోస్ ఉంది కదా, ఈ విధంగా ఆడియో మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్నటువంటి సాంగ్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనం తీసుకొని ఈ విధంగా చూడండి మనకైతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మనకు రైట్ సైడ్ అయితే ప్లస్ వస్తుంది. ఆ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ప్లస్ సింబల్ మీద మళ్ళీ ప్రెస్ చేస్తే ఈ విధంగా డైరెక్ట్గా యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, దీని యొక్క సౌండ్ అయితే మనము కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనము వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికన్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. సో అందుకోసం ఇక్కడ చూడండి వాల్యూమ్
ఎన్వెలప్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత దీని యొక్క సైజ్ అనేది ఈ విధంగా ఒక 30-40లోకి ఉంచాలి. ఆ విధంగా ఉంచితే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది తక్కువగా వచ్చి మన వాయిస్ ఓవర్ అనేది కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టోటల్గా ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోవడానికి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా దాని యొక్క రెజల్యూషన్ మరియు దాని యొక్క హెచ్డి క్వాలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకు నచ్చిన క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో మీద ప్రెస్ చేయాలి. ఆ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మన మొబైల్లో అయితే ఆ వీడియో అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అనేది ప్రతి వీడియో కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకొని మీరు మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మనీ అయితే సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.